ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ రోజు వీడియో టైటిల్ చదివి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు నేను మాట్లాడుకోబోతున్నాను లాంగ్ హెయిర్ గురించి అన్నమాట. మనలో చాలా మందికి లాంగ్ హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది. బట్ లాంగ్ హెయిర్ తో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే స్ప్లిట్ ఎండ్స్. మన హెయిర్ ఎంత లెంతీగా అవుతుందో ఎండ్స్ దగ్గరికి వచ్చేసరికి స్ప్లిట్ ఎండ్స్, డ్రై హెయిర్, రఫ్ హెయిర్ ఇలా అయిపోవడం వల్ల మనం కింద నుంచి ఒక 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ కట్ చేస్తుంటాం. కింద నుంచి మనం కట్ చేస్తుంటే మీద నుంచి ఎంత గ్రో అయితే మాత్రం యూజ్ ఏమంటది, ఆ హెయిర్ లెంత్ ఎప్పటికీ అలాగే ఉండిపోద్ది అనమాట. అది చాలా మంది ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం. స్ప్లిట్ ఎండ్స్, డ్రై హెయిర్ ఉన్నప్పుడు హెయిర్ అన్నది చూడడానికి హెల్తీగా కనిపించదు, మనం కేర్ తీసుకోనట్టుగా చూడడానికి బాగుండదు అనమాట బేసికల్లీ. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి లోరియల్ పారిస్ వాళ్ళు కొత్త రేంజ్ లాంచ్ చేశారు. అది లోరియల్ పారిస్ డ్రీమ్ లెంత్ రేంజ్. ఇందులో టోటల్ గా 3 ప్రోడక్ట్స్ ఉంటాయి. వచ్చేసి లోరియల్ పారిస్ డ్రీమ్ లెంత్ రిస్టోరింగ్ షాంపూ, సెకండ్ వచ్చేసి లోరియల్ పారిస్ డ్రీమ్ లెంత్ డీటాంగిలింగ్ కండిషనర్, అండ్ ద స్టార్ ప్రోడక్ట్ వచ్చేసి లోరియల్ పారిస్ డ్రీమ్ లెంత్ నో హెయిర్ కట్ క్రీమ్ అనమాట. ఈ లోరియల్ పారిస్ రేంజ్ లోని వెజిటల్ కెరటిన్ అన్నది ఉంటుంది అండ్ కాస్టర్ ఆయిల్ ఉంటుంది. దాంతో పాటు ఎసెన్షియల్ విటమిన్స్ కూడా ఉంటాయి అనమాట. మీకు తెలుసు కదా, కాస్టర్ ఆయిల్ మన హెయిర్ గ్రోత్ కి ఇంప్రూవ్ చేస్తుంది, మన హెయిర్ హెల్తీగా ఉండడానికి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాంటి మంచి మంచి ఇంగ్రీడియంట్స్ తో తయారైన రేంజ్ అనమాట ఇది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగా అనిపించింది. మనం మాట్లాడుకుందాం లోరియల్ పారిస్ డ్రీమ్ లెంత్ నో హెయిర్ కట్ క్రీమ్ గురించి. ఇది ఒక లీవ్ ఇన్ కండిషనర్ అనమాట. ఇది స్ప్లిట్ ఎండ్స్ ని సీల్ చేయడానికి, మన ఎండ్స్ దగ్గర స్ట్రెంగ్త్ చేయడానికి చాలా చాలా పనికొస్తుంది. ఇది యూజ్ చేయడం చాలా చాలా ఈజీ. మీరు ఈ 2 యూజ్ చేసి షాంపూ చేసి కండిషనర్ చేసి వచ్చిన తర్వాత జస్ట్ మీది నాబ్ ఏదైతే ఉంటుందో దీనికి ఇలా పైకి పుల్ చేయాలి. దాని తర్వాత కొంచెం క్రీమ్ అనేది మనం తీసుకోవాలి. తర్వాత మన ఎండ్స్ కి మొత్తం అప్లై చేయాలి. మిడ్ లెంత్ నుంచి ఎండ్స్ వరకు అప్లై చేయాలి. జస్ట్ నేను ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్ యాడ్ చేస్తాను, మీరే చూస్తారు ఎంత చేంజ్ ఉందో. లైక్ హెయిర్ మొత్తంలో ఒక బ్యూటిఫుల్ షైన్ వస్తుంది. దాని తర్వాత చాలా చాలా హెల్దీగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. హెల్దీగా చేస్తుంది కూడా మీరు యూజ్ చేస్తున్న కొద్దీ. అండ్ ఇందులో వచ్చేసి ఇది లాంగ్ డ్యామేజ్డ్ హెయిర్ కి చాలా బాగా పనికొస్తుంది. లైక్ మీరు కలర్ చేశారు మీ హెయిర్ కి, లేదా ఎక్కువ మీరు హీట్ యూజ్ చేస్తారు అంటే కూడా మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సింది వచ్చేసి ఇదనమాట. ఎందుకంటే ఇది మనకి హీట్ ప్రొటెక్షన్ గా కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు బ్లో డ్రై చేయాలనుకుంటున్నారు, లేదా స్ట్రైటన్ చేయాలనుకుంటున్నారు, లేదా కర్ల్ చేయాలనుకుంటున్నారు. ఇది మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ హెయిర్కి ఎంత స్ట్రెంగ్త్ వస్తుంది అంటే వాటిది ఒక హీట్ ప్రొటెక్టర్ గా కూడా పనిచేస్తుంది అనమాట. దీని ప్రైస్ కూడా చాలా తక్కువేనండి. 200 ml వచ్చేసి జస్ట్ 499 రూపీస్ అనమాట. అండ్ ఇది మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయాలి, అంత బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా, ఇది మీ హెయిర్ ని ఫ్లాటన్ చేయదు. చాలా వరకు కండిషనర్స్, లివింగ్ కండిషనర్ మన హెయిర్ ని పూరా ఫ్లాట్ చేసేస్తే, లైక్ కొంచెం హెయిర్ ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది అనమాట. పూరా ఫ్లాట్ అయిపోతే చూడడానికి అసలు బాగుండదు. బట్ ఈ నో హెయిర్ కట్ క్రీమ్ అనేది మనకి అలా ఫ్లాట్ చేయదు, మన హెయిర్ లోని అలాగే బౌన్స్ ఉంచుతుంది. మన హెయిర్ లోని ఫ్రిజన్ మాత్రమే తీస్తుంది, మన హెయిర్ లోని వాల్యూమ్ అనేది అలాగే ఉంచుతుంది అనమాట. వీటన్నిటిది లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇందులోని పారాబెన్, సిలికాన్ అలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమి కూడా లేవన్నమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ రేంజ్ నేను ఇప్పటి వరకు యూజ్ చేసిన వాటిలో. మీరు కనుక మీరు డ్రీమ్ లెంత్ ని అచీవ్ చేయాలి అనుకుంటే మీరు ఈ లోరియల్ పారిస్ డ్రీమ్ లెంత్ రేంజ్ ని తప్పకుండా ట్రై చేయండి. నా వరకు అయితే ఇది మాత్రం మస్ట్ హ్యావ్ అనమాట, మస్ట్ హ్యావ్. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.